ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మనం ఉంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా 13 రోజులు దేవుడు మనందరితో మాట్లాడుతూ అద్భుతకరంగా నడిపించి ఉన్నారు కదా. క్షేమాన్ని కలగచేసి ఉన్నారు, సమాధానాన్ని కలగచేసి ఉన్నారు, నెమ్మదిని కలగచేసి ఉన్నారు. మరి ప్రాముఖ్యంగా ఈ 14వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఈ పరిశుద్ధ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 121వ కీర్తనలు 2వ వచనం. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. యెహోవా వలనే మనకు సహాయము కలుగుతుంది. నిజమే, ఈ భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు, సమస్తాన్ని సృజించిన దేవుడు, ఆయన మన జీవితంలో కార్యము చేయలేడా? ఏ కార్యమైనా చేయగలడండి. ఏ సహాయమైనా చేయగలరు. ఆయన ఖచ్చితంగా ప్రతి విషయంలో మన జీవితంలో సహాయం చేసే దేవుడే ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుని సహాయాన్ని కోరుతూ ఉన్నావా? లేదా మనుషుల సహాయాన్ని కోరుతున్నావా? శ్రమ కాలంలో, మరి చాలా కష్టతరమైన పరిస్థితులలో, ఇబ్బందులలో, భయంకరమైన లేమి పరిస్థితులలో ఒంటరిగా బాధపడుతున్నప్పుడు ఎప్పుడూ నీ చుట్టూ ఉన్న మనుషుల్ని వెతుకుతూ ఉన్నావా? వారు సహాయం చేస్తే బాగుండు, వీరు సహాయం చేస్తే బాగుండని. లేదండి, మనకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. ఒకవేళ మనం అడిగిన దానికంటే తక్కువగానే, మరి మనము అడిగిన దానికంటే మరి చాలా మన ఎస్టిమేషన్స్కి రీచ్ అవ్వరు వాళ్ళు కదండి. అంటే మన ఊహలకి మరి వారు ఎప్పుడు కూడా తక్కువనే ఉంటారు. అంటే వారి సహాయం ఎప్పుడు మనకు మనుషుల సహాయం తక్కువనే ఉంటుంది, కానీ దేవుని సహాయం మనం ఊహించనంత కంటే ఎక్కువగా ఉంటుంది. ఆమేన్. మనము ఎప్పుడు కూడా అనుకోం, దేవుడు ఇంతగా చేశాడా, ఇంతగా బ్లెస్ చేశాడా, ఇంతగా మరి ఆయన సహాయం ఇంతగా ఉంటుందా అన్నట్లుగా మన జీవితంలో ఆయన సమస్తమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఆయన ఏదైనా ఏ కార్యమైనా చేయగల సమర్థుడు. అయితే నువ్వు అడగగల కుమార్తెగా ఉండాలి. ఆమేన్. అడగాలంటే దమ్ము కావాలి కదా. ఈ రోజున అడుగుతున్నావా అసలు దేవుని బిడ్డగా? అసలు ఎప్పుడు ఆ దమ్మును మనం చూడగలుగుతాం మన జీవితంలో? అంటే ప్రార్థన చేసేవారిగా ఉంటే, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ మాట్లాడే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం ఖచ్చితంగా, దేవా నాకు సహాయం చేయ, నాకు తోడుగా ఉండండి అయ్యా, నా విషయంలో గొప్ప కార్యం చేయ, ఇదిగో ఈ బాధల్లో ఉన్నా, ఈ దిగుల్లో ఉన్నా, ఈ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, ఇదిగో నీవే నన్ను తప్పించువా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ లేరయ్యా, నీ కృప నాకు కావాలి అని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా అద్భుతమైన కృపచేత నడిపించే దేవుడై ఉన్నారు. ఇదిగోండి, దేవుని సహాయం కోరేవారిగా ఉందాం. ప్రాముఖ్యంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎవరైతే నిశ్చయంగా ప్రభు సహాయాన్ని కోరుకుంటున్నారో, ప్రభుని ఆశ్రయిస్తున్నారో, వారి జీవితంలో ప్రభు ఘనమైన కార్యాలు చేయబోతున్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి మరి ప్రార్థన పూర్వకంగా ఉందాము. ఒకవేళ దేవుని సహాయాన్ని కోరని వారిగా ఉన్నట్లయితే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి మీరు కూడా పాల్గొనండి, ప్రార్థించండి, దేవుని సహాయాన్ని కోరండి. ప్రాముఖ్యంగా మరి చూడండి, ప్రభు సన్నిధి ఇది. ఈరోజు ప్రభుని ఆరాధించే రోజు, ప్రభుని మహిమపరిచే రోజు, ఘనపరిచే రోజు. ఈ పరిశుద్ధ దినమున కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవునికి దూరమైన వ్యక్తిగా ఉన్నావా? దేవునితో మాట్లాడని అనుభవంతో ఉన్నావా? దేవుని సహాయాన్ని కోరని వ్యక్తిగా ఉన్నావా? మరి ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినమున దేవుని మందిరంలో నీకు వచ్చి ప్రభు సన్నిధిలో దేవాని నువ్వు ప్రార్థిస్తుండగా ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభు సన్నిధిలో అందరం కలిసి ప్రార్థిద్దాం, ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేమెంతగానో బలపరచబడుతున్నాం అయ్యా. ప్రభా, ఇదిగోని నీవు సహాయం చేసే దేవుడవై ఉన్నావు. నీవు తప్ప మాకెవ్వరూ సహాయం చేసేవారు లేరయ్యా. అయ్యా, మీ ద్వారానే మాకు సహాయం. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు అయ్యా మా జీవితాల్లో గొప్ప కార్యం చేయును కాక. ఎప్పుడు కూడా మనుషుల వైపు కాదయ్యా, మీ వైపు చూసే వారిగా, సహాయం
సహాయము అయా నమ్మదగిన దేవుడవై ఉన్నావు, సంపూర్ణమైన సహాయము చేత మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు అయా. ప్రతి విషయంలో ప్రభా ఇదిగోండి మీ తోడు మీ క్షేమం ఎల్లప్పుడూ అయా మాకు అనుగ్రహించే దేవుడవై ఉన్నావు. మనుషులు ఎప్పుడు కూడా ప్రభా ఇదిగోండి అవసరానికి అయా మాతో మాట్లాడతారేమో, లేకపోతే అవసరానికి అయా ఇదిగోండి మాతో ఉంటారేమో, లేకపోతే అవసరానికి ప్రభా అన్ని విషయాలలో మరి ఏదో సొంత లాభం కొరకు ఏదో ఒకటి చేసేవారిగా ఉంటారు. కానీ నీవు అయా మేము దీవించబడాలని, మేము గొప్పవారు అవ్వాలని ఇది మాత్రమే ఆలోచన కలిగిన దేవుడవై ఉండి సమస్తమైన విషయాల్లో మేము అడుగుతున్నప్పుడు గొప్ప కార్యాలు చేసే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి వారి జీవితంలో ఏ కొరత గురించి అయితే అడుగుతున్నారో అది వారి జీవితాల్లో వారు పొందుకుందురుగాక, క్షేమం కలుగునుగాక, కృప కలుగునుగాక, దీవించబడుదురుగాక. ప్రభా ప్రతి ఒక్కరిని దీవించని, ప్రాముఖ్యంగా ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క సంఘాన్ని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ప్రభా ఇదిగోండి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉంటున్న ప్రభా నీ దైవ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవుల చేత నింపండి, మంచి ఆరోగ్యం చేత నింపండి, కృప చేత నడిపించండి, అద్భుతం జరిగిస్తున్నామని అందరినీ బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.